1977 ఆగస్టు 15న భూమి మీద ఉన్న ఒక రేడియో టెలిస్కోప్కు అంతరిక్షం నుంచి 72 సెకన్ల పాటు ఒక సిగ్నల్ వచ్చింది. కానీ ఆ తర్వాత అది మళ్లీ ఎప్పుడూ రాలేదు. అమెరికాలోని ఓహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్లో జెర్రీ ఎమాన్ అనే సైంటిస్ట్ డేటా చెక్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక వింత సిగ్నల్ కనిపించింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ ప్రింటౌట్ మీద దాన్ని రౌండ్ చేసి పక్కన వావ్ అని రాశాడు. ఆ వావ్ సిగ్నల్ ఏలియన్స్ పంపితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది. అది తక్కువ బ్యాండ్విడ్త్ తో కరెక్ట్ గా 1420 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో మన సోలార్ సిస్టమ్ బయట నుంచి వస్తున్నట్టుగా ఉంది. అది సరిగ్గా 72 సెకండ్లు మాత్రమే వినిపించి తర్వాత మాయమైపోయింది. గత 50 ఏళ్లుగా వెతుకుతున్నా ఆ సిగ్నల్ మళ్లీ ఎప్పుడూ రాలేదు. అది ఒక తోకచుక్క నుంచి వచ్చిందని, మిలిటరీ శాటిలైట్ సౌండ్ అని, లేదా నిజంగానే ఏలియన్స్ పంపారని రకరకాల థియరీలు ఉన్నాయి. 2012లో సైంటిస్టులు ఆ సిగ్నల్ వచ్చిన డైరెక్షన్లోనే ఒక రిప్లై మెసేజ్ పంపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆన్సర్ రాలేదు. ఇప్పటి వరకు మనకు దొరికిన ఏలియన్ ప్రూఫ్స్ లో ఈ వావ్ సిగ్నల్ మాత్రమే నమ్మదగినది. కానీ అది నిజంగా ఎక్కడ్నుంచి వచ్చిందో మనకు ఇప్పటికీ తెలియదు.